ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా అవునండి. ఏమండి అయితే ఎక్కువ మరి అన్నాడు. నేను జస్ట్ ఉమ్మున్నాను, వచ్చి మీద ఎక్కిపోయాడు వచ్చి అత్తగాడిదిలాగా. నువ్వులే ఒకసారి. అవురా పొట్టి ఏం చేసావు? ఏం చేశాను? ఏం చేసావు? నేను ఏం చెప్పేసావా? చెప్పేసావా? నేను ఏం పాట పాడు? ఏం పాట పాడు? చిలక చందన పట్టు చీరే కట్టిందో. అది ఎవరి చరణం? నీది. నాది. తర్వాత చరణం నేను చిలిపి చెక్కిల మీద సిగ్గే పుట్టిందో. నువ్వు పాడావు. పాడాను. తర్వాత చరణం ఎవరిది? నీది. అయితే ఎక్కువ మరి అన్నాను. వీడు ఆటకు వచ్చినాడు, వీడి మీద ఎక్కిపోను. అయితే టైంలో ఎవరు వస్తే వీడు కాబట్టి తట్టుకున్నాడు, వాడే చచ్చిపోతాడు. కొంచెం చూస్తే ఎక్కువ. ఓకేనా? గురువు రానండి, ఆగండి. పూర్తి రానన్నా కదా, మళ్ళీ ఎందుకు వచ్చా? జియో ఆఫర్ లా గొప్ప ఆఫర్ ఇస్తావురా నువ్వు రా చెప్తాను ఈసారి. పొట్టి ఎడవా మళ్ళీ వచ్చే కాల్ ఇవ్వకూడదు, జాగ్రత్త చెప్తున్నా. గురుగారు మీరు అది కొంచెం చూసుకున్నానండి, వాడు మాటికి వచ్చేస్తున్నాడు. ఓకేనా? అన్నయ్య కాదు చెప్తాడా? అలాగే. అన్నారు పెద్ద. ఎంత పని చేశావే నా మాట వినవమ్మో మంగో నా మాట వినవమ్మో మంగో. ఎంత పని చేశావే మంగో చీరలు తెచ్చినాను ఒకసారి చెప్పలేదు. నువ్వు మనిషివా అడ్డగాడిదో పసివురా? ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు? చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలేదు. ఏంటి పాట? కట్టలేదు అన్న. నువ్వు కొత్త చీరలు కట్టలేదు కదా, ఎప్పుడు పాత చీరలతో ఉంటావు నువ్వు. నేను కొత్త చీర తెచ్చినా పాత చీర ఎప్పేసి కొత్త చీర కట్టుకోమని. దున్నపోట పాత చీరైనా కొత్త చీరైనా కట్టుకో అనాలి కానీ ఎప్పుడైనా అనకూడదు. అంటే కట్టుకోవాలి. ఓకే చెప్పు. చీరలు తెచ్చినా ఒకసారి కట్టలేదు, పటీలు తెచ్చాను ఒకసారి పెట్టలేదు. కాల్ తీసేస్తాను ఎద్దావా? పట్టీలు ఎలా పెడతారా? ఎలా పెడతారు పట్టీలు? ఎలాగ పెడతారు పట్టీలు? అలా పెడతారా? మా ఊర్లో ఎలా పెడతారు? మీ ఊరు ఎలా పెడతారా? పగిలిపోద్ది. ఏమి? ఏ ఊర్లో పట్టీలు ఎలాగే పెడతారు, పెట్టరు. ఓకే పట్టీలు తెచ్చాను ఒకసారి పెట్టలేదు, బోరలు తెచ్చినాను ఒకసారి ఓదలేదు. ఆ బోర తెచ్చి నిండు ఊదిసి ఆ బోరతో బుర్ర మీద కొట్టుకోరా. నా బుర్ర మీద కొడితే ఏడు పోతుంది, నేను ఓట్లు నెట్టుకోరా. ఒరే పొట్టి, నువ్వు రానన్నా కదా, ఎందుకు వచ్చావు? వచ్చానా? రాలేదా? తలేమన్నా కంటున్నావా? వస్తున్నా నోటి కోసం పాడేస్తాను, నా వాటి కోసం చెప్పేస్తాను, వెళ్ళిపోతాను. లేకుండా పని చేస్తాను. చేస్తాము. నీకు ఎవరు రమ్మన్నాడు రా? ఆడ అలాగే పేలుతాడు. నువ్వు చెప్పు. సరే రమ్మా, ఈసారి వస్తే బాగోదు. కోర్టులో కేసేసేస్తాను. లాయర్ ఉన్నారు కదా, నువ్వు అదే మాట మీద ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్నయ్య అవునరా, పల్లకలో పెళ్లి కూతురు ఎలాగొందరా? రాణిలా ఉంది. నువ్వు చూసినావా? నువ్వు పాడిన పాట ఎంచుకుని రాగబెట్టరా. 24 మళ్ళీ పాడు. పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగొంది? రెస్కండి. పల్లకిలో పెళ్లి పేలిపోదు నువ్వు. చిన్న గుంట పెళ్ళగలో పెళ్లి కూతురు ఎలాగొంది? పల్లకిలో పెళ్లి కూతురు ఎలాగొంది? నువ్వు చూసినావా? నేను చూసాను. ఒరే నీ దండం పెడతాను, క్యాప్ పెట్టుకోరా.
ఉన్న 3 జాన్లు అవును. అందులో క్యాప్ తీసి 2.5 కనిపిస్తాను ఎంత ఉన్నామని కాదు ఆ. అయిపోయింది లేదు కావాలి ఏంటి? అయిపోయి బుర్ర కదరా నువ్వు ఇలా నాకు రెచ్చగొట్టు నీకు అన్నంలో గురుగులు పెట్టేస్తాను నువ్వు? అన్నంలో గురుగులు నాకా? ఆ. చూసుకుందాంలే. ఏం చూసుకునేది పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది రానిలా ఉంది పిచ్చి దద్దమ్మ రానిలాగా లేదు మరి? ఎలాగుందో నేను చెప్తాను విను నువ్వు చూసావు కదా చెప్పు పల్లకిలో పెళ్లి కూతురు బట్టలిప్పి ఛీ, కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా అలాగే ఉంది చూసినారా వీడికి ఎలాంటి బుద్ధులు కూడా ఉన్నాయి వీడికి ఎక్కడ మరి ఎప్పుడు చూసారా చూసావురా అంటే మొన్న పిల్ల పెళ్లి అయిందా నీ పిల్లగా పిల్ల బట్టలు మార్చుకుంది ఆ. ఆ తొలి పెళ్లి గురించి ఎలా చూసినా బాబు సీసీ కెమెరా పెట్టలేవా ఆ? సీసీ కెమెరా ఆ ఫుటేజ్ కూడా పెట్టాను బాగా వచ్చిందా ఆ ఫుల్ హెచ్డి ఆ పని చెయ్యి రమణ నీకు లాస్ట్ గా చెప్తున్నాను నన్ను బాగా ఇసుకేస్తున్నావు ఈసారి వస్తే బాగోదురా ఆ? ఎన్నిసార్లు చూసుకో ఎంతకని చూసుకుంటా బాడు ఉండరా డ్రాగన్ చేస్తే అన్నారా చేసి చూపించండి ఎంతమందికి ఎడతారం కానీ నీకు దండం పెట్టలేకపోతారు ఆగురు అక్కడ చెల్లెమ్మా అన్నయ్య మళ్ళీ చెప్పు అలాగే ఓకే. అపట్రాస్య అపోత్రస్య గట్టి రాస్య అన్నారు పెద్దలు గతిరాస్తి అన్న సుబ్బమ్మ సోలమ్మ ఏ పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే సుబ్బమ్మ సోలమ్మ ఏ పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే అవునా పెద్ద మింగే బూతులు మింగే పెద్ద గడ్డి కొప్పల కథలు వేట్రా నేను వెళ్ళేంత వరకు ఆగాల బాండ్ర కప్పలటి మొహం పెట్టుకో నువ్వు నాకు తోస్తే ఇంచు కూడా కాదు నీ తోసిన బట్టిలోకి వెళ్ళిపోతావు నువ్వు ఎప్పుడు అందం కారిపోతుందిరా ఆ? అందము కారిపోతుంది వచ్చి పట్టి రారా ఒరేయ్, మీ మాటలు పక్కనట్టు ఆ? ఈ పాట ఏంటి అసలు ఏమన్నాను? అసలు ఈ పాట ఏంటి? ఏమన్నాను? సంబంధం లేకుండా ఏమైంది? సుబ్బమ్మ సొరమ్మ ఏం పిల్లడే ఆ? పక్కన ఉండి పాలు తాగడే అవును. పాట ఎలాగా ఆ? రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడే పిల్లడే. పక్కన ఉండి పట్టించుకోలేదు పాట. కదమ్మా ఆ. అది సినిమా సాంగ్ అది సినిమా సాంగ్ ఇది మా ఊర్లో రియల్ గా జరిగింది అవునా ఆ. ఏంటమ్మి మా ఊర్లో ఆ. సుబ్బమ్మ సోరమ్మ ఇద్దరు అక్క చెల్లు ఇద్దరు అక్క చెల్లి ఉన్నారు ఇద్దరు అక్క చెల్లు ఉంటే ఉంటే పెద్దదానికి పెళ్ళయింది పెళ్ళయింది. పెద్దదానికి పెళ్ళయిన అయిన తర్వాత ఆ చిన్న అమ్మాయి కొడుకు బాబు ఒక మాట 2 కాళ్ళు దండం పెట్టాలరా మీది ఇండియా అయినా ఆ? ఇండియా అయినా లేదు జపాన్ రా జంబంబను ఈడిదే అవురా పెళ్ళి ఎన్ని రోజులు అయింది పెళ్ళయిన ఆ. నెల రోజుల తర్వాత అబ్బాయి పుట్టాడు చిన్న అమ్మాయి అది అబ్బాయి కాదు అది కాదు మ్యాట్ అక్కడ పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదాని కొడుకు అన్నాను ఆ. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతే పెద్దదానికి పెళ్లి చిన్నదాని కొడుకు వెళ్ళిపోతున్నాడు పెద్దదానికి పెళ్ళి 10 సంవత్సరాలైనా అయినా? పిల్లలు లేరు ఓ పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలే పిల్లలు లేరు లేకపోతే ఆ. ఆ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అమ్మా అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు అక్క పెళ్లి చాలా రోజులు అయింది కానీ పిల్లలు లేరు బాగా నేను చేసుకుంటాను ఏంటి? పెళ్లి ఓ బాబుకి నేను పెళ్లి చేసాను చెల్లి చెప్పింది ఎప్పుడైతే అన్నదో అన్నదో. వాళ్ళ అమ్మేమో చిన్నదానికి ఇచ్చి పెళ్లి చేసి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత తర్వాత? ఆ అమ్మాయికి ఉమ్. ఒక అబ్బాయి పుట్టాడు ఓ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు అబ్బాయి ఎప్పుడు పుట్టాడు పుట్టాడు. ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే వెంటనే జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లేదా వైరల్ ఫీవర్ అవునా ఈ మధ్యన వచ్చింది ఈ మధ్యనే కొత్త జ్వరం కొత్త జ్వరం వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిశారు ఆహా. తగ్గట్లేదు తగ్గట్లేదు ఆ. అవునా అన్నయ్య వెళ్ళమ్మా. ఏంటిది విజయనగరం శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా వెళ్ళినా తగ్గలేదంటే తగ్గలేదంటే? చాలా క్రిటికల్ పరిస్థితి అవునన్నయ్య నాకు తెలిసి ఆ, పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదాని కొడుకు అన్నాను ఆ. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతే పెద్దదానికి పెళ్లి చిన్నదాని కొడుకు వెళ్ళిపోతున్నాడు పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలైనా అయినా? పిల్లలు లేరు ఓ పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలే పిల్లలు లేరు లేకపోతే ఆ. ఆ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అమ్మా అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు అక్క పెళ్లి చాలా రోజులు అయింది కానీ పిల్లలు లేరు బాగా నేను చేసుకుంటాను ఏంటి? పెళ్లి ఓ బాబుకి నేను పెళ్లి చేసాను చెల్లి చెప్పింది ఎప్పుడైతే అన్నదో అన్నదో. వాళ్ళ అమ్మేమో చిన్నదానికి ఇచ్చి పెళ్లి చేసి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత తర్వాత? ఆ అమ్మాయికి ఉమ్. ఒక అబ్బాయి పుట్టాడు ఓ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు అబ్బాయి ఎప్పుడు పుట్టాడు పుట్టాడు. ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే వెంటనే జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్లేదా వైరల్ ఫీవర్ అవునా ఈ మధ్యన వచ్చింది ఈ మధ్యనే కొత్త జ్వరం కొత్త జ్వరం వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిశారు ఆహా. తగ్గట్లేదు తగ్గట్లేదు ఆ. అవునా అన్నయ్య వెళ్ళమ్మా. ఏంటిది విజయనగరం శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా తిప్పినా విశాఖపట్నం కూడా వెళ్ళినా వెళ్ళినా తగ్గలేదంటే తగ్గలేదంటే? చాలా క్రిటికల్ పరిస్థితి అవునన్నయ్య నాకు తెలిసి ఆ. టైఫాయిడ్ అయి ఉంటుందమ్మా టైఫాయిడ్ టైఫాయిడ్ అయిపోయాడు కాదు వైరల్ ఫీవర్ కీపాడా కీపాడా టైఫాయిడ్ కాదు అయిపోయాడు కాదు కీపాయిడ్ కూడా కాదా మలేరియా అయి ఉంటుంది కరెక్ట్ మలేరియా వైరల్ ఫీవర్ అని అన్నం పెడతారు వైరల్ ఫీవర్ ఆ మలేరియా కూడా కాదండి చికెన్ గునియా. చికెన్ గునియా చికెన్ గురియా కాదు మటన్ గురియా కాదు వైరల్ ఫీవర్ ఇక మటన్ కరోనా 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 వైరల్ ఫీవర్ రా ఇక్కడికి. ఇక్కడికి రా. చెప్పు ఇప్పుడు చికెన్ గురియా టైఫాయిడ్ కాదు కాదు మలేరియా కాదు కాదు. చికెన్ గునియా కాదు కాదు. కరోనా కాదు కాదు. మరేంటి కొత్త జ్వరం ఏంటది వైరల్ ఫీవర్ ఏంటి? దగ్గర చెప్పు దగ్గర చెప్పరా కొత్త జ్వరం ఏంటి వైరల్ ఫీవర్ అది ఏంటి వైరల్ హే, ఏంటా వైరల్ ఫీవర్ అది ఏం జ్వరం రా? డెంగ్యూ దున్నపోత
ఓరే ఏంట్రా ఆడపిల్లతో మాటలు? వైరల్ ఫీవర్ రా. ఏం పేవర్ అది? కొత్త జ్వరము. నాకు చెప్పు. వెనక్కి తిరుగు. ఏంటే వెనక్కి తిరుగు. మొహం పెట్టి ఉంపేస్తుంది పేదవా. వెనక తిరగడం ఏంటి? ఆ పిల్లకి ముందుగా చెప్పినా ఆ. ఎనమని చెప్పాలి. వీళ్ళు ఎక్కడ చెప్పేస్తే నాకే తెలీదు. ఆ. ముందు చెప్పు. వైరల్ ఫీవర్. ఏంటది? కొత్త జ్వరము. ఏంటి? వీళ్ళ దగ్గర రావాలా? కొక్కుడు బుద్ధులు పోవాలి. ఏంటి ఆడపిల్ల సిగ్గు అయిపోతాను బాబు. ఇప్పుడు వచ్చిన నేడు చెప్పురా. కొత్త జ్వరము. వైరల్ ఫీవర్. ఏంటో? డెంగు. దున్నపోతా నీకు నాలికి తిరగకపోతే తిరగదని ఒప్పుకోరా? ఏమి? అది డెంగ్యూ కాదురా. ఆ. డెంగ్యూ డెంగ్యూ జ్వరం వచ్చింది. డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి తగ్గట్లేదు. ఎక్కడ తీసిన తగ్గలేదు. ఈ అబ్బాయి చనిపోతాడు ఇంటికి తీసిన చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో ఆ ఇద్దరు అక్క చెల్లెలు ఆ అమ్మ ఆ అబ్బాయి ముందు కూర్చొని ఆ. ఏ విధంగా శోకిస్తూ నువ్వెవర్రా? నువ్వండి గొప్ప ఇష్టం నాకు. నువ్వంటే గొప్ప ఇష్టం నాకు. నువ్వెవర్రా? నువ్వెవరు? నా మీదకాయ. నువ్వెవర్రా? నాకెందుకాయ? ఇప్పుడే మీరకాయ అన్నా మళ్ళీ కిందకాయ అన్నావు. అవును. ఒక మాట చెప్పు. ఏంటి? మీరకాయ అన్నావా? ఆ. మీరకాయ అంటే ఏంటి? తలకాయ. ఓ మీరకాయ అంటే తలకాయ. కిందకాయ ఏంటో? గుండికాయ. గుండికాయ కదా? గుడికాయ కదా? ఆకాయ అనుకున్నావా? ఏయ్! గుండికాయ. నేను గుండికాయ నేనంటే గొప్ప ఇష్టం నీకు. ఏంటి? నేనంటే గొప్ప ఇష్టం. చెప్పలేని ప్రేమ. గొప్ప ప్రేమ నీకు. ఏంటో? చిన్న మాట. ఆ. నువ్వు నాకు టీ తెచ్చిచ్చావు. నేను ఆ. అభిమానంతో ఇచ్చాను కాబట్టి కాబట్టి నేను ఒక కథ చెప్తాను. కదా ఓరు పిచ్చివాడు ఎన్ని కథలు చెప్తావురా? నేను కథ చెప్తాను. వెరైటీ కథ చెప్పు. వెరైటీ కదా. ఆ. నేను కథ చెప్పురాను. నువ్వు ఒక కథ చెప్తావు. ఆ కథ పూర్తయ్యేలోగా నువ్వు టీ తాగిస్తే నేను ముందు టీ తాగిస్తే నీకు 10,000 ఇస్తాను. ఇది బాగున్నట్టుందిరా. ఆ. నువ్వు ఒక కథ చెప్తావు. అవును. ఆ కథ పూర్తయ్యేలోగా నేను ముందు టీ తాగిస్తే నాకు 10,000 ఇస్తా. 10,000 ఇస్తా. అదే ముందు నువ్వు తాగిస్తావు నాకు 5,000 ఇచ్చి. ఇది బాగున్నట్టుంది గురువు. ఆ. నైట్ కి ఓకే 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 స్టార్ట్. కథ స్టార్ట్ చేసేస్తాను. హుషారుగా చెప్పు. హుషారుగా నువ్వు ఆలకించాలి. అలాగే. ఊగొట్టు. ఓకే. ఏం కొట్టాలా? కథకు ఊగొట్టాలా? ఊగొట్టాలా? ఓకే ఓకే స్టార్టింగ్ అడియా. ఆ. అన్నయ్య అనగనగనగనగనగా ఒక రాజు. ఏం చెప్పావురా? అనగనగనగనగనగా ఒక రాజు. అయితే ఆ రాజుకు 7 కొడుకులు. అయితే ఆ రాజుకి 7 కొడుకులు. అయితే ఓరే. 7 కొడుకులు ఏటకి వెళ్ళారు. అయితే 7 కొడుకులు ఏటకు వెళ్ళారు. అయితే ఓరే. 7 చేపలు పట్టినారు. అయితే 7 చేపలు పట్టారు. అయితే అయితే ఏంటి? అయితే తాగురా. నీ తాగనేవా? తాగు. ఉడితి కొండ మొహం వేసుకొని అలా తాగు. తాగినంత కాగు. తాగు. ఓకే. అయితే అయితే అందులో ఒక చేప ఎండలేదు. అయితే అందులో ఒక చేప ఎండలేదు. అయితే నీకు పీకడ గొయ్యి తీసి పాతలేదు. అయితే ఏంటి ఇది? టీ తాగేవా? టీయా తాగేవా? కొట్టానంటే మూతి మూగుడైపోద్ది. నేను తాగేశాను. ఉడికి తాగితే ఏదైనా తాగేస్తారు దరిద్ర పేదవా. ఇలాంటి పందెల ముంతానాయమ్మ నే మరువజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే సారముంతానాయమ్మ. ముంతానాయమ్మ నే మరువజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ. ముంతానాయమ్మ నే మరువజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే సారముంతానాయమ్మ. ముంతానాయమ్మ నే మరువజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ. ఉల్లిపాయ పకోడీలు ఉల్లిపాయ పకోడీలు ఉడుకుతున్నవి. ఉల్లిపాయ పకోడీలు ఉల్లిపాయ పకోడీలు ఉడుకుతున్నవి. తోటకొక సారా పొయ్య మరుగుతున్నదో ముంతానాయమ్మ నే మరువజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ. సారా కొట్టుకు వెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము. 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 తిరిగి వచ్చేటప్పుడు ముంతానాయమ్మ నే మరువజాలనే సారముంతానాయమ్మ నే తాగజాలనే కళ్ళు ముంతానాయమ్మ. ఎవరు పడతావరా? తాగుతా నీ అబ్బ తాగుతా తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా. తాగుతా నీ అబ్బ తాగుతా తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా. తాగుతా నీ అబ్బ తాగుతా తాగుబోతు నాయాల తలలో దూరెల్లుతా. తాగుతా నీ అబ్బ తాగుతా
లోకములో హాయ్ హాయ్ స్వర్గలోక మొగపడుతుంది మైకములై మధ్య తాగుతా నీ యవ్వ తాగుతా తాగుబోతున్నా యాల తలలో దూరుతా తాగుతా నీ యవ్వ తాగుతా తాగుబోతున్నా యాల తలలో దూరుతా ఎవడా కొడతారు నువ్వు ఎవరే? హలో 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 నాకు మామ నాకు మామ నాకు మామ కాదురా దరిద్రుడా, నీకు నేను మామయ్య. మామయ్య మామయ్య. నువ్వు నా పండుకోదా ఓరే మామయ్య ఫ్రెండే మామయ్య. ఓకే ఓకేనా? బాగున్నావా? బాగున్నాను. మీ అమ్మ ఉందే? చాలా బాగుంది. మీ అమ్మగా అడిగిన నేను చెప్పు. మా అమ్మ నువ్వే అడిగినావు. బాగున్నావని. ఓ బాగున్నావని. చాలా బాగుంది కానీ ఎవరో చిన్న మాట, ఊగుతున్నావేంటి? ఆ? ఊగుతున్నావేట్రా? మా ఇంటికి వెళ్తాను. ఎక్కడికే? మా ఇంటికి. మీ ఇంటికే? మీ ఇల్లు ఎక్కడ చూపించు. మా ఇల్లు చూపించు. షొత్తవా? ఆ. మా ఇల్లు షొత్తవా? చూపించిరా. అల్లది గోదరా. మా అమ్మ కూర్చొని నిలబడు. నీకు తాగింది బాగా పని చేస్తుందిరా. అవును. నీ అమ్మ కూర్చొని ఉందని చెప్పాలి, లేదా నిల్చొని ఉందని చెప్పాలి. అంటే? కూర్చొని నిలబడబెట్రా. నేను చూసేటప్పుడు మా అమ్మ కూర్చొంది. నీతో చెప్పేసాడు నిల్చుండిపోయి, అందుకని కలిపి చెప్పేసా. బాగా చెప్పావు అయితే. ఆ. సరే గాని ఓయ్. ఇల్లు ఎక్కడ ఉందో మా చూపి. ఇల్లా ఆ. ఉందా? చూపించు. చూపించలా? ఉందే. ఆ. ఎక్కడ ఉందో చూపించు. చూపించలా? చూపించు. ఎక్కడ? దరిద్ర పేదవా. ఎక్కడ కాదు, అక్కడ. ఎవడు నువ్వు? ఎలాగవా? కొడతారు నువ్వు. కొట్టేనా? తాగుబోతున్నా కొడక. పొడితే ఎలా ఉందో తెలుసునా? నేను తాగిన అనుకున్నావు లేదా? వెళ్ళిపోతున్నా. జాగ్రత్తగా వెళ్ళి. వాళ్ళమ్మ సొక్కేసుకొచ్చానమ్మ చూడు, పక్కేసుకొచ్చానమ్మ పాడు. సొక్కేసికొచ్చానమ్మ చూడు పక్కేసుకొచ్చానమ్మ పాడు. సొక్కేసుకొచ్చానమ్మ చూడు, పక్కేసుకొచ్చానమ్మ పాడు. సొక్కేసుకొచ్చానమ్మ చూడు, పక్కేసుకొచ్చానమ్మ పాడు. ఎక్కింది కాస్త ఏమైందో తప్పట, ఎక్కింది కాస్త ఏమైందో తప్పట, కుడి ఎడమైతే పొరపాటులగట. పార్వతి ఓ దేవదా, ఓ పార్వతి ఓ దేవదా. కొడతారు నువ్వు. ఒరేయ్, మళ్ళీ కొడతావన్నావా? వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఎవరది? ఏడు పేషెంట్ తో నేను ఎక్కడికి వెళ్ళి పెట్టా? వాళ్ళమ్మ మన ఇంటి పేషెంట్ వచ్చిడే. వాళ్ళమ్మ మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సారా తాగి తింగేస్తాం, గొల్లు తాగి తింగేస్తాం, మందంతా దిగేదాకా మోకాలే తాగేస్తాం. సారా తాగి తింగేస్తాం, గొల్లు తాగి తింగేస్తాం, మందంతా దిగేదాకా మోకాలే పాడేస్తాం. బిర్రా 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 మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. సారా తాగి తింగేస్తాం, గొల్లు తాగి తింగేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాయిస్తాం. మూడు ఇస్తుండ్రు. మూడు మూడా? వాళ్ళ అమ్మ ఎవరిది చేయకాలి లేదు. చేయకాలి లేదా? వాళ్ళ అమ్మ నేనే నీ కొడుకుని అడుక్కున్నాను కాదు. వాళ్ళ అమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ముష్టాలకి ఏడాపాలు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చింది. ముష్టోడినా? నేనే ముష్టోడు, నీ కొడుకుని వచ్చిన. వాళ్ళ అమ్మ రమణ అమ్మ నువ్వా? వాళ్ళ అమ్మ నువ్వేనే? వాళ్ళ అమ్మ నువ్వేనే? నేనేన్రా? వాళ్ళ అమ్మ నీ మొఖమే రెండు కనిపెత్తని. మోకం ఎక్కడ ఉంది? ఇదేంటి? పైకి చూడు అడ్డగాడిదా. వాళ్ళ అమ్మ నీ మీద ఉంది ఏంటి? మొఖము. ఆ. నేను కింద చూస్తాను. నువ్వెప్పుడు కిందకే చూస్తా గానీ ఆ. రమణ ఓయ్. ఒక మాట చెప్పు. ఏంటి? పొద్దు నుంచి కనిపించలేదు. ఆ. ఎక్కడికి వెళ్ళావు? నేనా? ఆ. సినిమాకి వెళ్ళాను. సినిమాకి ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి. సినిమాకి. ఆ. ఏ సినిమాకి నానా? ఆ వాల్తేలు ఏలయ్య. వాల్తేలు ఏలయ్య. ఒరే పసివి, ఉమ్. అది వాల్తేలు ఏలయ్య కాదురా, అరే వాల్తేరు వీరయ్య. అదే వాల్తేలు ఏలయ్య. వాల్తేరు వీరయ్య. వాల్తేలు ఏలయ్య. వాల్తేరు వీరయ్య అని చెప్పానా? నువ్వు లాగేచ్చుకో, నువ్వు పిచ్చికేచ్చుకో, నువ్వు కొరికేచ్చుకో. బాచొచ్చాను.
బాతులు వచ్చినాయి ఒరే నాన్న మళ్ళీ ఒకసారి పాడు. ఆ? మళ్ళీ ఒకసారి పాడు. నువ్వు లాగేచ్చుకో, నువ్వు పిచ్చికేచ్చుకో, నువ్వు కొరికేచ్చుకో. బాచ్ వచ్చారు, బాచ్ వచ్చారు. బాస్ వచ్చిండు. అదే బాచ్ వచ్చిండు, బాస్ వచ్చిండు. బాచ్ వచ్చిండు. పోరా. సరే కానీ నిజంగా అదే సినిమాకి వెళ్ళావా? వాళ్ళ అమ్మ ఆ. అది హౌస్ఫుల్ ఎట్టాను రే. హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు. ఆ. ఇంకే సినిమాకి వెళ్ళావా? పక్షికి అక్కడే సినిమా ఆడుతుంది. గలాస్ లో కొల్లస్ గలాస్ లో కొల్లస్ అదెక్కడ ఆడుతున్నానా? ఎరకమోళ్ళు అదెక్కడుంది? రమణ అమ్మ నువ్వా? వాళ్ళ అమ్మ నువ్వేనే, వాళ్ళ అమ్మ నువ్వేనే. నేనేనరా? వాళ్ళ అమ్మ నీ మొఖమే రెండు కనిపెత్తని. మోకం ఎక్కడ ఉంది? ఇదేంటి? పైకి చూడు అడ్డగాడిదా. వాళ్ళ అమ్మ నీ మీద ఉంది ఏంటి? మొఖము. ఆ. నేను కింద చూస్తాను. నువ్వెప్పుడు కిందకే చూస్తా గానీ ఆ. రమణ ఓయ్. ఒక మాట చెప్పు. ఏంటి? పొద్దు నుంచి కనిపించలేదు. ఆ. ఎక్కడికి వెళ్ళావు? నేనా ఆ. సినిమాకి వెళ్ళాను, సినిమాకి ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి సినిమాకి. ఆ. ఏ సినిమాకి నానా? ఆ వాల్తేలు ఏలయ్య వాల్తేలు ఏలయ్య. ఒరే పసివి ఉమ్. అది వాల్తేలు ఏలయ్యా కాదురా, అరే వాల్తేరు వీరయ్యా. అదే వాల్తేలు ఏలయ్య, వాల్తేరు వీరయ్యా. వాల్తేలు ఏలయ్య. వాల్తేరు వీరయ్య అని చెప్పానా? నువ్వు లాగేచ్చుకో, నువ్వు పిచ్చికేచ్చుకో, నువ్వు కొరికేచ్చుకో. బాచ్ వచ్చాడు, బాచ్ వచ్చాడు. బాతులు వచ్చినాయి ఒరే నాన్న మళ్ళీ ఒకసారి పాడు. ఆ? మళ్ళీ ఒకసారి పాడు. నువ్వు లాగేచ్చుకో, నువ్వు పిచ్చికేచ్చుకో, నువ్వు కొరికేచ్చుకో. బాచ్ వచ్చాడు, బాచ్ వచ్చాడు. బాస్ వచ్చిండు. అదే బాచ్ వచ్చిండు, బాస్ వచ్చిండు. బాచ్ వచ్చిండు. పోరా. సరే కానీ నిజంగా అదే సినిమాకి వెళ్ళావా? వాళ్ళ అమ్మ ఆ. అది హౌస్ఫుల్ ఎట్టాను రే. హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు. ఆ. ఇంకే సినిమాకి వెళ్ళావా? పక్షికి అక్కడే సినిమా ఆడుతుంది. గలాస్ లో కొల్లస్ గలాస్ లో కొల్లస్ అదెక్కడ ఆడుతున్నానా? ఎరకమోళ్ళు అదెక్కడుంది? సందు టాకీస్ చెప్తా తెలియదు కానీ ఆ. అటు నుంచి వచ్చేటప్పుడు అవును. నీలా వచ్చా? ఆ. బొచ్చెక్కొచ్చిన బొచ్చు, అది బొచ్చు కాదురా, ఆ. బస్సు. అదే ఎర్ర బొచ్చు. ఎర్ర బస్సు. ఆ. రమణ ఓయ్. సరే తగవా? నేనా ఆ. వాళ్ళ అమ్మ నేనా ఆ. నేను సార్ తగినా మరి? నీ కొడుకుని నేను అవునులే. నేను తాగలే నీ మీదొట్టు, మళ్ళీ ఒట్టి? నేను తాగలే నీ మీదొట్టు. రివర్స్ వేస్తున్నావు. ఆ? బొట్టు ఏంటి రివర్స్? అక్కడికి వెళ్ళి తిరగబడిపోతుంది చెయ్యి. నా తిరగబడి- చంపేస్తాను. ఇంటికి ఎవరో చుట్టాలు డోర్ తీయలు. ఆ? డోర్ క్లోజ్ చేసి వచ్చాను. డోర్ తీ. హలో 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 మావా బాబాయ్ బాగున్నావా? బాగున్నాను. మీ అమ్మ బాగుందా? బాగుందిరా మీ ఎం బాగుందా? చాలా బాగుంది. మీ అమ్మకి నేను అడిగినాను చెప్పు. కొట్టానంటే కోమలోకి వెళ్ళిపోతావు. తాగుబోతున్నా మా కొరక. ఎమ్మికి రివర్స్ అడుగుతావు. ఏయ్, తాగుబోతున్నా కొరక. నేనా? మా ఇంటికి తాగిసొత్తురు నువ్వు. నీ తాగి మా వచ్చాను. నాన్న లేనప్పుడు తాగిసొత్తురు నువ్వు. నీ- అమ్మ మీ అన్న వచ్చినాడు. అయితే? మీ అన్నే తాగిసొచ్చారు. అవునా అన్నయ్య? చెల్లమ్మ. ఈ అలవాటు ఎప్పటి నుంచిరా? లేదమ్మా, నేనైతే తాగలేదు. మరి ఎవరు తాగారంటావు? నీ కొడుకే తాగాడు. ఎవరు? నీ కొడుకే. నా కొడుకు. నీ కొడుకు. నా కొడుకు అంటే ఎవర్రా? ఎవరు? నా కొడుకు నిప్పు. మా అమ్మ కొడుకు నిప్పు. ఆ. మా అమ్మ కొడుకు నిప్పు. ఆ. ఈ అమ్మమ్మ ఇంటికి తగిలించేది నిప్పు. నువ్వు దప్పికలో ఏకు ఉప్పు కట్ట సరిపోయి. ఎవరు తాగారంటావు? నీ కొడుకే తాగాడు. కట్ట చూడు. మామిడి బద్ద టమాటా నీ బద్ద నా బద్ద కాదురా, నిమ్మ బద్ద. నాకునియ్యా నల్లందరూ అడుగు. ఏంటి? బద్ద నిమ్మ బద్ద. ఆ. పెట్టలేదు ఇంకా. పెట్టలేదా? పెట్టలేదు. నీ బద్ద చేసినావు. ఎండేశారు. రాయినా స్టప్కేంటి రా ఎవడు నువ్వు? ఎవడు నువ్వు? నీ అమ్మగుండు కొడతారు నువ్వు. నువ్వు ఎవరు కొడతావరా తాగుముచ్చిన కొడక బోడి బొర్ర కొడక తాగుబోతులంతా అందరికీ అన్నదండి. రోజుకు ఒక సంవత్సరం పాల్గొరా సంవత్సరం నువ్వు రావారా స్టప్ గేట్ కావాలి నీకు తప్పుకి ఏడు కావాలి మామిడి తాండ్రా ఒకటి ఇంకో నింబద్ద లేవు ఇంకో ఉపాయో లేదు ఉపాయ లేదా? లేదు రూపాయి కదా ఉల్లిపాయ. ఉల్లిపాయ మరో పని చేస్తావా బొద్దంటి పండు కావాలా బొద్దంటి పండు వద్దు నోట్లు ఎట్టుకోరు నువ్వు. పాపం నాకు రమణ ఆ. నువ్వే కదా సారా తాగా? నేను సారా తాగా? నేను తాగలే. ఏ నువ్వు వాటిని చూపించు. నోరు. వాటిని చూపించు. ఇంట్లో తాగికి రే పిల్లమ్మ. స్టడీ ఓకే స్టడీ ఆ స్టడీ స్టడీ చూడండి. ఆ స్టడీ స్టడీ ఎలాగా? ఆ. ఎలాగ ఇలా ఉండాలి. ఇలా ఎలాగా వాళ్ళ అమ్మ నేను అంతాను నీరు పెడిపోతానా? చూడు నేను అంతాను. ఉయ్యలో తనవరా. ఏది ఊదు ఆ? ముక్కు దగ్గర ఊదు. ఓదలా ఆ. నోర్ షాపు ఎక్కడ ఊదావు? ఎక్కడ ఊదవరా? ఇక్కడ ఎక్కడ ఆ. నేను అక్కడ అనుకో ఎక్కడ ఊదు? ఊదెత్తలే. ఊదు. ఒరేయ్, ఇంత కాదురా, ఆ. ముక్కు ఇక్కడ ఉంది. వాళ్ళ అమ్మ నీ ముక్కు ఇక్కడ లేదా? ఇక్కడ ఉందిరా. వాళ్ళు అక్కడ ఆ. ఊదెత్తలైతే ఊదడం ఎలా నీకు తెలుసా అసలు? ఎలాగా? ఊదడం ఎలా చెప్పు. ఎలాగా? చెప్పు ఒకసారి. అది పీల్చడం రా, అది పీల్చడం. ఊదు నేను చెప్తాను చూడు. వాళ్ళ అమ్మ చల్లగా ఉంది. ఫ్యాన్ పెట్టాను. ఏ షీట్ ని వనుకో కూలర్ లేక
ఊదడం అంటే అలాగా, ఆ. పీల్చడం అంటే వాళ్ళ అమ్మ అలాగా. నేను ఊదెత్తును, నోరు షాపు, అలాగే. ముక్కు వాసన చూడు. అలాగే. సార్ నువ్వే తాగారా బాడుకో వెదవా? అయితే- సార్ నువ్వే తాగు. తాగితే తాగి చేస్తావరా? చచ్చిపోతే ఆ. వాళ్ళ అమ్మ సారా చచ్చిపోతే వాళ్ళ అన్నాడు అమ్మ ఇంకా. సారత చచ్చిపోతుంది. ఓ పని చెయ్యి, 220 ఇచ్చి. చికెన్ బిన్ తింటావా? లేదమ్మా, మరి? 200 రూపాయలు బీరు కొంటున్నా, ఆ. 20 రూపాయలు లెగ్ బోండా. ఎగ్ బోండా బీర్ తాగి ఏం చేస్తావు? బలిసేత్తుంది. బలి కలిసిపోతే పొట్టినా కొడక. సారా తాగకూడదు. నేను మా- తాగితే అనేకమైన జబ్బులు వస్తాయి. నేను మాన్ సారా మాంటావా లేదా? మాన్ నేను నా మాట వినరా? నా మూడిచ్చి నాకు మూడిచ్చిమంటాడు. ఒరే రమణ, ఇలా రా ఒకసారి. రమణ, పడుకున్నావా? లేదా తొంగను పైకి లే ఒకసారి. వాళ్ళ అమ్మ ఆ. నువ్వు సారమ్మా నిమ్మ నువ్వు పానిమన్నాను. నువ్వు నాకొద్దు. మరి ఎవరు కావాలి? మా ఆవిడ దగ్గరికి వెళ్తా. ఆ ఎల్లు ఇలాగ వెళ్ళాడు 2 తంతది. మా ఆవిడ ఊలే. ఎవరు? నా ఆవిడ ఊలే. ఎవరు? మా ఆవిడ మరి మీ ఆవిడ కదా పక్కింటి అవుతుందేంటి? మా ఆవిడ ఊలే. ఎవరు? నా లక్ష్మి, నా మొగుడు నా లక్ష్మి. నీ మొగుడు నీ లక్ష్మే. నీకు తలేమని తిరుగుతుందా? మా ఆవిడ. అట్టగాడిదా? మా ఆవిడ. నీ లక్ష్మి దగ్గరికి వెళ్తానంటావు అంతే కదా? వెళ్ళు. లక్ష్మి 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 నా చిన్ని లక్ష్మి ఒక్కసారి నువ్వే వాళ్ళ లక్ష్మి నువ్వేనా? నేనే. వాళ్ళ లక్ష్మి నువ్వేనా? వాళ్ళ లక్ష్మి వాళ్ళ పిల్లలు తొంగుని పండ్రే లేదు ఇంకా. లేదే? ఆహా. వాళ్ళు రాయి తొంగుంది మా. ఏ? అప్పుడే పడుకుపోతావేంటి? వాళ్ళ నిద్ర వస్తుందిరా. నిద్ర వస్తే వెళ్ళి పడుకో. వాళ్ళ చాలా రోజులు అయిపోయింది రాయే. ఏంటి? బెడ్రూమ్ తొంగుంది మా. వెళ్ళి పడుకో. వాళ్ళ నీకోసం మల్లెపూలు నాకేమవుతాయ్యా? వాళ్ళ రాయి దిగ్గులు ఆడుతుంది. ఏయ్! ఏం దిక్కులాడుతుంది? తలబాదలు జెండు బామ్ రాసుకో. రాయే అయ్యయ్యో, వాళ్ళు రాయ లక్ష్మి. ఎక్కడికి? వాళ్ళ రూమ్ లోకి రాయే. నేను రా ఇప్పుడు. వాళ్ళ రాయి పుల్లు ఏ? వేసేస్తా. ఏం వేసేస్తావు? వాళ్ళు మందు వేసాను రా. నువ్వు మందేసి నాకేంటంట? నువ్వు ఎప్పుడే తాగుబోసి వదిలేస్తాను నేను. వాళ్ళ లక్ష్మి ఆ. వాళ్ళ లక్ష్మి చెప్పు. బొవ్వేసివే బొవ్వా, ఆకలి వస్తుంది. నాకు డౌట్. ఆ. పొద్దునకి ఇల్లు బయలుదేరు, అవును. సాయంత్రానికి వచ్చావు. ఆ. మా కోసం పిల్లల కోసం ఏం తెచ్చావు? తెచ్చాను. ఏం తెచ్చావు? నీకోసమే. ఆ. నువ్వు అవులే. ఎవరు? నా బంగారు కొండే. ఆ? నా బంగారు కొండ రోజొద్దు కానీ ఏం తెచ్చి చూపించు. తెచ్చాను. ఏం తెచ్చావు? వాళ్ళు ఇదే. వాళ్ళు నీ కోసం పకోడి తెచ్చాను. ఏం పకోడి? పకోడి ఏం పకోడి? ఉల్లి పకోడి. ఉల్లి పకోడి కాదు అది, ఆ. ఉల్లి పకోడి. ఆ ఉల్లి పకోడి ఇంకా పచ్చేపలు. ఏం చేపలు? పచ్చి చేపలు. ఈరోజు ఏం వారం? ఆ. బుధవారం. ఏంటి? నేను తింటాను పచ్చి చేపలు. పచ్చేప తినవా? తింటానా? వాళ్ళు ఇవే ఏంటవి? కానా కడతాను. ఏం చేపలు? ఇల్లు లేవురా? ఏంటి? మట్టకెడసలు. అది నేను నోట్ పెట్టుకోరా. లక్ష్మి సరే గాని ఆ. నువ్వు వచ్చాను పప్పే వండాను. పప్పు ఆ. నీకు ఇది అనుమానం. ఏంటి? చికెన్ కర్రీ. ఏం కర్రీ? చికెన్ మిగడానికి మెతుకులంటే మేసారి చంపకుండా నీళ్ళంటే తెచ్చిన నువ్వు తాగేస్తావు. ఆ. చికెన్ కర్రీ చికెన్ అవునా? కర్రీ. నేను ఏట్లో ఆపరేషన్ చేసినాను. ఏం చేసావయ్యా? నీకు ఏట్లో ఆపరేషన్ ఏం చేసినా? తింటావు? నువ్వు రాసుకుంటానంటే ఆ. నువ్వు రాసుకుంటానంటే ఆ. చండలో సబ్బుకో. అండాలం కాదు, శాండిల్. ఆ. అవునా? శాండిల్. నీ జుత్తుకి షాంపూ కొన్నాను. నువ్వు జుత్తుగా కొంటారు షాంపూ. ఆ. ఆ. అవును, నీకు ఏట్ లోపం చేసి ఏం లోపం చేయలేదు. ఎలా చూసుకున్నా? ఆ? లక్ష్మి కొబ్బరి నూనె ఆడితో నీకెందుకు? దేపు పెట్టుకుని. వాళ్ళ అందరితో నువ్వు మాట్లాడకే. ఏమి? వాళ్ళు బొవ్వేసియ్యా. పప్పు వండని తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. ఆ, తెచ్చి. కలిపేసి తెస్తాను. తెచ్చి తినేస్తాను. నోట్లో వేస్తావేంటి? కలిపి పెడితే నోట్లో పెట్టుకో. వాళ్ళు కుడిపియ్యా. ఎవరు? మనకి పనిలో టీ పట్టుకున్నాను మరి. నీ కుడుకొని ఉంటాను. పాలు దగ్గర చంటి పిల్లడా మరి. తాగన్న తాగిస్తే చెయ్యాలి. ఎవరికైనా తాగావా? ఎవరికైనా తాగావా? నాకోసం తాగావా? ఆ? తాగినోడంతా అందరికీ మరి అన్నారు. లేకపోతే నేను కలుపుకొని తినేస్తాను. ఇచ్చి. తినేనా? నేను తినే. తినలేనే. తిను. నేను తినేస్తానులే.
కడుక్కొన్ను ఏంటి చెయ్య కడిగినావు గానీ ఒక మాట అడుగుతాను చెప్పు. ఏంటి? నువ్వు వస్తున్నావని పప్పులో కారము సాల్ట్ సరిపోయింది సరిగ్గా చూడలేదు. అవును. ఎలాగుంది ఆ? ఎలాగుంది నీకు ఈ మధ్యన వంట రావడం లేదే షప్పగా ఉంది. ఎలాగుంది షప్ ఒక తాగముచ్చు గొల్లిగా నోట్లో పెట్టలేరా కంట్లో పెట్టుకున్నావు. కొల్లు మంటే కొల్లు ఈతాయే కొల్లు చచ్చిపోలే కొల్లు తీలే మాకొడురా తండ్రి. అవును లక్ష్మి ఓ లక్ష్మి చెప్పు. అందరెట్టాను అంటే కొంటలెట్టుకున్నా అంత తాగా పీకల పోయి తాగేవరా కొంచెం తగ్గిస్తే. ఓ లక్ష్మి చెప్పు. వచ్చేస్తుంది ఏం జబ్బా పోషత్నే ఎక్కడ అయిపోతుంది ఎక్కడ వాళ్ళ మందు ఎక్కువ తాగానే బాత్రూమ్కి వెళ్ళయ్యా. అల్లేనే నల్లపోతానే వాళ్ళు తీసినెళ్ళే ఎవరు? వాళ్ళు పోష పీక మీద కాళ్ళు మట్టేస్తాను ఎక్కువ మాటలు మర్యాదకి వెళ్ళు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళిపోతాను వెళ్ళు. పడిపోయారు తెలుసా బాగుతుంది బాగా కొడక్కన లక్ష్మి ఓయ్ చిన్న డౌట్ ఏంటది? లక్ష్మి ఆ. మన ఇంట్లో ఏసీ ఎట్టినవే ఏంటి ఏసీ ఎక్కడ బాత్రూమ్ చల్లగా ఉంది నోట్లు వేస్తావేంటి? కలిపి పెడితే నోట్లో పెట్టుకో. వాళ్ళు కుడిపియ్య ఎవరు మనకి పనిలో తీరు పట్టుకున్నాను మరి నీ కుడుకొని ఉంటాను పాలు తగ్గ చంటి పిల్లడా మరి తాగన్న తాగిస్తే చెయ్యాలి ఎవరికైనా తాగవా నాకోసం తాగవా ఆ? తాగినోడంతా అందరికీ మరి అన్నారు లేకపోతే నేను కలుపుకొని తినేస్తాను ఇచ్చి. తినేనా? నేను తినే. తినలేనే తిను. నేను తినేస్తానులే తినేస్తావా కడుక్కొన్ను ఏంటి చెయ్య కడిగినావు గానీ ఒక మాట అడుగుతాను చెప్పు. ఏంటి? నువ్వు వస్తున్నావని పప్పులో కారము సాల్ట్ సరిపోయింది సరిగ్గా చూడలేదు. అవును. ఎలాగుంది ఆ? ఎలాగుంది వాళ్ళు నీకు ఈ మధ్యన వంట రావడం లేదే షప్పగా ఉంది ఎలాగుంది షప్ ఒక తాగముచ్చు గొల్లిగా నోట్లో పెట్టలేరా కంట్లో పెట్టుకున్నావు. కొల్లు మంటే కొల్లు ఈతాయే కొల్లు చచ్చిపోలే కొల్లు తీలే మాకొడురా తండ్రి. అవును లక్ష్మి ఓ లక్ష్మి చెప్పు. అందరెట్టాను ఏయ్. అంటే కొంటలెట్టుకున్నా అంత తాగా పీకల పోయి తాగేవరా కొంచెం తగ్గిస్తే. ఓ లక్ష్మి చెప్పు. వచ్చేస్తుంది ఏం జబ్బా పోషత్నే ఎక్కడ అయిపోతుంది ఎక్కడ వాళ్ళ మందు ఎక్కువ తాగానే బాత్రూమ్కి వెళ్ళయ్యా. అల్లేనే నల్లపోతానే వాళ్ళు తీసినెళ్ళే ఎవరు? వాళ్ళు పోష పీక మీద కాళ్ళు మట్టేస్తాను ఎక్కువ మాటలు మర్యాదకి వెళ్ళు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళిపోతాను వెళ్ళు. పడిపోయారు తెలుసా బాగుతుంది బాగా కొడక్కన లక్ష్మి ఓయ్ చిన్న డౌట్ ఏంటది? లక్ష్మి ఆ. మన ఇంట్లో ఏసీ ఎట్టినవే ఏంటి ఏసీ ఎక్కడ బాత్రూమ్ చల్లగా ఉంది బాత్రూమ్ లో ఏసీ పెట్టానా పోలమ్మ ఇటు కొంప ముంచండి ఏరా తిన్నకెళ్ళి ఫ్రిడ్జ్ పోసండి పూలు అందుకో చల్లగా ఉంది ఆ ఫ్రిడ్జ్ లో నా బర్త్డే కేక్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ లో నా బర్త్డే కేక్ ఉంది. పౌలు చెప్పక పాలకు అందరు పంచిది మా అందరూ పనిచేస్తా తాగముచ్చి గండ అందరూ పనిచేస్తావా ఫ్రిడ్జ్ కి బాత్రూమ్ కి ఏసీకి తేడా తెలియక నీకు పోయిందిరా. నీ అమ్మ నీ బాబు కోసం నా పాలు టేస్ట్ వాళ్ళ లక్ష్మి వాళ్ళ లక్ష్మి బొంతేసి ఏ బొంత బర్త్డే కేక్ పాడు చేస్తాడు. తొంగుడిపోతాను ఏ వేయాలి బొంత బొంత ఎక్కడ ఉంది ఇదేదే. బొంత ఆ సాప్ వేసిన పడుకో వెళ్ళు వాళ్ళు నాకు మొక్కని షాపే ఫోన్ ఇంకా వేస్తా ఎక్కువ మాట్లాడితే నన్ను మంచం మీద తొంగుంటాడు ఎవరు అలాగే నీ మోకరికి అది ఒకటే తక్కువ వెళ్ళు బెడ్డింగ్ మీద ఎప్పుడు పెళ్ళైన కొత్త లక్ష్మి ఎక్కడికి వెళ్తావే నేనా కోతకి వెళ్తాను వాళ్ళ ప్రెసిడెంట్ పొలంకే లేదు నాయుడు పొలంకి వాళ్ళ ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడు ఏమో నాకు తెలియదు అల్ల చీకట్లు ఉన్నట్టు ఉన్నారు ఎక్కడ ఉన్నాడు ఏమో మరి కనిపించట్లేదు అది అదిగో అక్కడ 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 ఉన్నాడు ప్రెసిడెంట్ చెయ్యెత్తున్నారు ఇదిగో ప్రెసిడెంట్ పొలంకి వెళ్ళకే ఏమి? అతను మంచోడు కాదు ఏమంట ఆ గొట్టు మీద నీకు ఏసీగాడు ఏసీడు ఏంటి దోసిగాడే నేను చూసుకుంటానులే ఆ. మాకు తెలుసు అవును. వేలు పడుకో వాళ్ళు వెళ్ళిపోతావే వాడు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావురా ఆ. కాలేజీకి వెళ్తారా 7 గంటలు లైన్ వేసుకోవడానికి ஒரு చదువుకోవడానికి దరిద్రుడా నీ మొఖాన చదువు ఒకటి పాయగడ్డాడు మొహం పెట్టుకొని వాళ్ళ అమ్మే రాయా నీకు ఎలా పెంచినానే నాకా నా గుండెల మీద వేసుకొని పెంచినానే అవును ఆ. అవును ఇప్పుడు ఎప్పుడు పెంచవు గుండెల మీద ఎవరికి వేసుకొని గుండె ఎక్కుతాను చచ్చిపోతాను పలుకు నోరు పోయి అయితే
నోరు మీ తాగముచ్చు గంట వాళ్ళమ్మే, నాన్న. నువ్వు ఎక్కడికి వెళ్తావే నేనా? ఆ. నేను ఎక్కడికి వెళ్ళను నాన్న. వెళ్ళబా ఆహా. ఓ పని చెయ్య ఏం చేయాలి? కోతకి వెళ్ళిపోద్దట వెళ్ళిపోద్ది? అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోద్దట స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళిపోద్దట అవును. నువ్వు ఖాళీయే ఖాళీ ఓ పని చెయ్య ఉమ్. మన ఇద్దరు తొంగుంది రాయ దరిద్రుడా తావు ముచ్చరా కొడక అవునరా కూతురు పట్టుకుని ఏంట్రా మాటలు నీకేమవుతాను అసలు నేను ఎవడా వినిపించదు. రైతు రా చూసుకున్నారా నీకు ఒకటే వీలు ఆ నాన్న నాది పట్టుకో నీది పట్టుకోడు బే. వెనక్కి పట్టుకురా గుడ్డ పట్టుకోరా చూసుకుందాం ఆగండి చంపేదని వెనక్కి ఏళ్ళ పడిపోతుంది బాగా చంపేశాడు. రాయి నువ్వు రా. రాయి ఉండే వేసిన నుండే రూమ్ లోకి తీసిన లేచిన ఎవరికి నేనే నాకేసవా తీసిన లేచిన పుల్లు వేసిన నుండే ఎవరికి నాకా ఎక్కువ పేరు మెడగింతేసిన ఇంటి నుంచి ఇంట్లో కాదే ఆ. ఈదిలోకి రా తాగినోడంతా అందరికీ అన్నది నీకు రా ఇక అన్ననే మళ్ళీ రాయ ఎక్కడికి నీకు అన్ననే నీకు అన్ననే తాగినోళ్ళంతా అందరికీ అన్నది మూసుకొని తొంగరా తాగు ముచ్చరా కొడక తొంగరు అక్కడ ఒరే నాన్న అమ్మా నాన్నేం చేస్తున్నాడు నాన్న ఆ. నాకేట తెలుసు వెళ్ళి చూడలు చూడాలా ఓకే అమ్మ నాన్న నాలుగు బయటికి తీసాడు నాలుక బయటికి తీసాడు బయటికి తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్దాం చూస్తుంటే కొల్లు అంటే ప్యానం పోయినట్టు ఉంది అడిగి కాళ్ళండి పోలేదు కాళ్ళండి పోయింది ముందు తీసుకురా వెళ్ళు వెళ్ళు ఏం జరిగిందిరా అమ్మ ఆ. నాన్న చచ్చిపోండా నాన్న చచ్చిపోండా నా నాయన మొగుడా. నా నాయన మొగుడా. నాయన మొగుడా. అవునే మా నాయన నీకు మొగుడా నీకు నేను మొగుడినే నాయన మొగుడా. నాయన మొగుడా. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే డిమాండ్ ఉంది కాబట్టి మా యొక్క ప్రోగ్రాన్ని ఇంత యూట్యూబ్లో ఇంత చక్కగా మంచిగా క్లారిటీగా వచ్చే విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టినటువంటి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే హుషారుగా చెప్పండి అలాగే ఆ. అబ్బాయి రమణ అబ్బాయి గారు. రామలక్ష్మణుడు రామలక్ష్మణుడు. పెరిగి పెద్దవారు వచ్చున్నారు. 16 సంవత్సరాల ప్రాయం ప్రాయం వచ్చేసరికి అన్ని విద్యలో అన్ని విద్యలు ఆరితేరిపోయారు. అంతేకాదు ఆహా. అందరిలో పెద్దవాడైన శ్రీరాముడు అంటే దశరథునకు అమితమైన ప్రేమ. శ్రీరాముని చూడనిది క్షణమైనా ఉండేవాడు కాదు దశరథ మహారాజు. అలాంటి సమయంలో ముక్కోపి తపస్సాలైన విశ్వామిత్రుడు దశరథుడు కొలువుకోవడానికి వచ్చాడు. అతన్ని చూసి సుస్వాగతాలు అర్పించి ఉన్నతాసనం కూర్చుని పెట్టాడు. మహాత్మా ఊరికెళ్ళారు మహానుభావుడు. తమ వచ్చిన కార్యం ఏదైనా సెలవిస్తే తప్పగా నెరవేర్చిదనన్నాడు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు ఆహా. ఆనందంతో
లక్ష్మణుడితో అలా చెప్పాడు. ఏం చెప్పాడు? అంతే కదా అమ్మాయి గారు, రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి కలిసి కొన్ని అడవులు దాటి సరైనదికి చేరుకున్నారు. సరైనదిలో స్నానం చేసి బల హతి బల అనే మంత్రాన్ని ఉపదేశించారు. మంత్ర ప్రభావంతో ఆకలి అలసట దప్పులు ఏవీ లేకుండా ఆశ్రమం చేరుకుంటుండగా మధ్యలో మనది కరుసి అనే పర్వతం కనిపించింది. అక్కడ చేరుకున్నారు రామలక్ష్మణులు. అదిగో తాటకి అలా వచ్చిన తాటకని చూసి చనకాలం భ్రాంతులయ్యారు రామలక్ష్మణులు. ఆడతను చెంకకుండా బ్రహ్మాస్త్రం ప్రయోగించమన్నాడు విశ్వామిత్రుడు. ఇంకా తాటకను అలా సంహరించారు. తాటకను సంహరించిన తర్వాత విఘ్నం ప్రారంభమైనది. దాన్ని చూశారు మారేసోనే రాక్షసులు రక్త మాంసం కొండలతో తెచ్చి విఘ్నంలో వేయించుండగా సుబాముడు చంపి విసిరివేశారు. విఘ్నం జయప్రదమైనది. సరే కదే ఒక సమయానికి ఒక దండూర వినిపించింది. ఆ దండూరు వేసేది జనక మహారాజు భటులు శ్రీ దేశ ప్రజలకు విజ్ఞప్తి. ప్రజలారా జనక మహారాజు కుమార్తె సీతా స్వయంవరం జరపబడును. ఇందుకు నిబంధన రాజుగారి దర్బారులో అపూర్వమైన ఒక శివధనుస్సు. దానిని ఎవరైతే ఎత్తి ఎక్కుబట్టి విడిచెదరు వారికి సీత వరిస్తుందని అన్ని దేశాలు ప్రకటించారు. ఆ వార్త విన్నాడు విశ్వామిత్రుడు. అంతే కదా సీత తొలి జన్మలో వేదవతి. నువ్వు ఆడపిల్లగా ఉండు. అలాగే మాట్లాడు. నువ్వన్నీ మాట్లాడేటి ఏమన్నాను? తొలి జన్మలో సీత ఎదవదేటి? చోటు వేదవా ఎదవది అనలేదురా. వేదవతి అంటే ఒక రాస కన్య. అంటే అర్థం ఒక రాస కన్య. వెరీ గుడ్. పూర్వము విష్ణుగణ మహారాజు పాంచాలి దేశాన్ని పరిపాలించేవాడు. వారి వెల్వేల్పైన లక్ష్మీదేవిని పుత్రిగా పొందాల్సినానికి ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నారు. వారు చేసిన సత్క్రియములకు లక్ష్మీదేవిని పుత్రిగా పొందదలచడానికి ఆ వేదవతి ఎవరిని వర్ణించగా కృష్ణమూర్తి కోసం తపస్సు చేస్తున్నది. అట్నుంచి వచ్చిన రావణ బ్రహ్మ తపస్సు చేస్తున్న యాదవతిని చూసి కామాంధకారంతో కన్ను మిన్ను కనుక భక్తించిపోయాను. కన్నులు తెరిచి నీచుడా అభిమానమైన స్త్రీని రేపు చేయడానికి చూస్తారా? రేపు అంటే ఏంట్రా? ఎవరిని చెప్తున్నావు? ఎవరికి ఏం జరిగింది? రా నేను చెప్పింది ఏంటి? ఆ వేదవతిని రావణాపురం బలత్కరించిపోయాడు. ఓహో, వేదవతిని రావణాపురం బలత్కరించిపోయాడు. కన్నులు తెరిచింది. నీచుడా అభిమానమైన స్త్రీ మానవంగం చేయడం ప్రయత్నిస్తావా? మళ్ళీ జన్మలో సీతలై పుట్టి నీ సావు కారణం కొరుగుతాను అని చెప్పి వేగంలోపడి మరణించింది. ఆ పాపే లంకానగరంలో విలాసకరులపైన తామరాకులపైన అల్లారి పాపగా జన్మించింది. ఓనాడు చెలికత్తులు పాపను తీసుకుని వెళ్ళి రాణిని మండోదరికి ఇచ్చారు. మండోదరి పాపని ఎత్తుకొని ముద్దాడి రావణాపురంతో ఇలా చెప్పింది. అంతే కదా రావణాపురం కొలుగురువైన శుక్రాచార్యుడు అమ్మ మండోదరి ఇది పాప కాదు రాక్షస జాతికి ముఖ్య దేవత. ఈ పాపను చంపిన శిశువచ్చ అనే దోషం మనం చుట్టుకుంటుంది. ఈ పాపని ఒక పెట్టిలో పెట్టి సముద్రంలో విడిచిపెట్టమన్నాడు శుక్రాచార్యుడు. మాట ప్రకారం ఆ పాపని ఒక పెట్టిలో పెట్టి సముద్రంలో విడిచిపెట్టారు. ఆ పెట్టే అలపై తేలుతూ విజయనగరం ప్రాంతంలో భూస్థాపితమైంది. విజయనగరం రాజు జనక మహారాజు సంతానం లేక భూములు దున్నుచుండగా సంతానం భూమి దున్నాలా చెప్పి అతను కాపురం చేయాలి కానీ సంతానం భూమి దున్నడం బాధతో భూమిని దున్నుచుండగా ఆ పెట్టే నాగల కొసకు తగిలి బయటపడింది. ఆశ్చర్యం ప్రకారం పెట్టిని తెరిచి చూడ ముచ్చడైన ముద్దుల పసిపాప చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇంకా జనక మహారాజు పాపని ఎత్తుకొని అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాడు. అంతే కదా సీత లభించిన ముహూర్తాన జనకుడుకు ఊరిలో అమ్మాయి జన్మించింది. అంటే వేరే అమ్మాయి పుట్టింది. అవునా? వెరీ గుడ్. ఓనాడు ఊరిలో చెలికత్తుల బంతాట ఆడుచుండగా ఆ బంతే శివధనుసున్న పెట్టి కిందకి వెళ్ళిపోయింది. పాపం ఊరిలో చెలికత్తులు బిక్కమోహం అయిపోయింది. అప్పుడు ఏమైంది? బంతి వెళ్ళిపోయింది పెట్టి కిందకి. వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అందుకే డల్ అయిపోయారు. దాన్నే బిక్కమోహం అంటారు. నాకు చెప్పితే నేను తోసి వెళ్ళి ఇచ్చేసింది కదా. ఏంటి తిన్నావా? దేంతోని? నోరు ముందు చెప్పింది వినరా. అప్పుడు సీతాదేవి ఆ పెట్టిని ఆ మాత్రం తాకింది. ఆ తాకుడికి ఆ పెట్టి
ఆమె దూరం వెళ్ళిపోయింది. అట్లా వచ్చిన జనకుడు ఆహా. ఆ దృశ్యాన్ని చూసి చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. దేనికో? అది ఏమనగా ఆ. శ్రీ శ్రీ దేశ ప్రజలకు ప్రజలకు విజ్ఞప్తి. ప్రజలారా ప్రజలారా, జనక మహారాజు కుమార్తె సీతా స్వయంవరం జరపబడును. ఆహా. ఇందుకు నిబంధన నిబంధన రాజుగారి రాజుగారి దర్బారులో అపూర్వమైన ఒక శివధనుస్సు దానిని ఎవరైతే ఎవరైతే ఎత్తి ఎక్కుబట్టి విరిచెదరో వారికి సీత వరుస్తుందని అన్ని దేశాలు ప్రకటించవేశారు. ఆ వార్త విన్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ఆనాడు విజయనగరం ప్రాంతానికి చేరుకున్నారు. ఆనాడు మిల్లారణ సభకు అనేకమైన రాజకుమారులు వచ్చారు. ఒక్కొక్క రాజకుమారుడు ఆ శివధనుసు వద్దకు వచ్చి శివధనుసు ఎత్తలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. రావణాబ్రహ్మ ఆ శివధనుసు వద్దకు వచ్చి శంకరుని ప్రార్థించి ఆ శివధనుసుని ఎడం చేత ఎత్తాడు. ఎత్తలేకపోయాడు. కుడి చేతితో ఎత్తాడు. ఎత్తలేకపోయాడు. రెండు చేతులతో ఎత్తాడు. ఎత్తలేక వెనక పడిపోయాడు. అప్పుడు సీతదేవి పక్కన నవ్వింది. ఎందుకో తెలుసా? రావణాబ్రహ్మంతుడు వాడే ఈ శివధనుసుని ఎత్తలేకపోతే ఇంకా ఈ సభలో ఆ శివధనుసు ఎత్తే మానవుడే లేరా అని ప్రశ్నించగా శ్రీరాముడు లెగసి తమ గురువాజ్ఞ అందుకొని ఇంకా వచ్చి ఆ శివధనుసుని ఎత్తి ఎక్కుపట్టి 3 ముక్కలుగా విరిచివేశాడు. ఆ శరీరం ప్రకారం సీతమ్మ పూల మాల తెచ్చి శ్రీరాముడిలో వేసింది. ఆ సీతారాముడి పెళ్లికి అయోధ్యవాసులు ఎలా వస్తున్నారు మన అన్నీ బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించారు. బంగారు నాయుడు పాదం చెట్టు కాడ బోధించారు. మల్లెలమ్మ విరిచాజీ సిరిమల్లి సంపంగి మొక్కలమ్మ వాటిని పూసినాయి వాడంబారాలు మల్లెలమ్మ పొలవునమ్మ విరిచాజీ సిరిమల్లి సంపంగి మొక్కలమ్మ గర్భంగం తగిలి జారిందే మెట్ట మల్లెలమ్మ పొలవునమ్మ విరిచాజీ సిరిమల్లి సంపంగి మొక్కలమ్మ గర్భంగం తగిలి జారిందే మెట్ట మల్లెలమ్మ సిరిమల్లె సంపంగి మొక్కలమ్మ ఆ పొట్టుదానికి పట్టిలను పొడవదానికి గాజులు కళ్ళాడగానే గంధం కానివ్వగానే పక్కన దేవదాని ముద్దు పొరవన్నదమ్మో అటు బస్సు ఇటు బస్సు మధ్యలో బస్సులో ఇది పడవ మధ్యన పడవలెళ్ళి మనం వెళ్దాం అవునమ్మా పెదరాయుడు కోడి పెట్ట కోడెల్లి కొండలంట రాజల్లి రాజలట అమ్మలారా ఓయమ్మలారా మాయమ్మలారా
ఊరు ఉట్టి నా పేట కళ్ళు పెట్టి నా చెయ్యి కళ్ళు పెట్టి ఎన్నో గొంతులు పెట్టి రమ్మన్నాడే నీకు ఎండలకి చూసుకొని రమ్మన్నాడే రమ్మన్నాడే నీకు ఎండలకి చూసుకొని రమ్మన్నాడే నీకు ఎండలకి నువ్వు మనిషివా అడ్డగాడిదో పసివురా ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలే ఏంటి పాట ఏమైంది అసలు ఏంటండి భూకం వచ్చేది అయిపోయింది నాకైతే అవునండి ఏమండి అయితే ఎక్కువ మరి అన్నాడు నేను జస్ట్ ఉమ్మున్నాను వచ్చి మీద ఎక్కిపోయాడు వచ్చి అడ్డగాడిదిలాగా నువ్వులే సరే అవురా పొట్టి ఓయ్. ఏం చేసావు ఏం చేశాను ఏం చేసావు నేను ఏం చెప్పేస్తావా నేను- చెప్పేస్తావా నేను ఏం పాట పాడా ఏం పాట పాడా ఆ. చిలక చందన పట్టు చీరే కట్టిందో అది ఎవరి శరణం నీది. నాది ఆ. తర్వాత చరణం ఎవరిది? నేను ఆ. చిలిపి చెక్కిల మీద సిగ్గే పుట్టిందో నువ్వు పాడావు పాడాను. తర్వాత చరణం ఎవరిది నీది. అయితే ఎక్కువ మరి అన్నాను ఆ. ఈడు ఆటకు వచ్చినాడు ఈడి మీద ఎక్కిపోను అయితే ఆ టైంలో ఎవరు వస్తే ఓకే ఎవరైనా పర్వాలేదు వీడు కాబట్టి తట్టుకున్నాడు వాడే చచ్చిపోతాడు కొంచెం చూస్తే ఎక్కువ ఓకేనా అవును, గురువు రాగండి మీరు ఆగండి నువ్వు పూర్తి రానన్నావు కదా నేను రాను. మళ్ళీ ఎందుకు వచ్చా వస్తే ఆ. వస్తే ఆ. మళ్ళీ వస్తే వస్తే. నీ చెప్పు తీసి తీసి. నీ చెప్పు తీసి తీసి. ఆడి కొట్టు జియో ఆఫర్లా గొప్ప ఆఫర్ ఇస్తావురా నువ్వు రా చెప్తాను ఈసారి ఎగస్టలేంటి పొట్టి ఎడవా మళ్ళీ వచ్చే కాల్ ఇవ్వకూడదు జాగ్రత్త చెప్తున్నా గురుగారు మీరు అది కొంచెం చూసుకున్నానండి వాడు మాటికి వచ్చేస్తున్నాడు ఓకేనా అన్నయ్య కానీ చెప్తాడా అలాగే అబుద్ధాస్య సత్యనాస్య అన్నారు పెద్దలు ఎంత పని చేశావే పండు నా మాట వినబొమ్మ మంగో నా నా మాట వినవమ్మ మంగో ఎంత పని చేశావే పండు నా మాట వినబొమ్మ మంగో చీరలు తెచ్చినాను ఒకసారి చెప్పలేదు నువ్వు మనిషివా అడ్డగాడిదో పసివురా ఆడపిల్లలు ఉన్నారు ఏమిట్రా మాటలు చీరలు తెచ్చిన వాడు ఒకసారి చెప్పలే ఏంటి పాట కట్టలేదు అన్నాను నువ్వు కొత్త చీరలు కట్టలేదు కదా ఎప్పుడు పాత చీరలతో ఉంటావు నువ్వు నేను కొత్త చీర తెచ్చా పాత చీర ఎప్పేసి కొత్త చీర కట్టుకోమని దున్నపోట ఆ. పాత చీరైనా అవును. కొత్త చీరైనా అయినా? కట్టుకో అనాలి కానీ అవును. ఎప్పుడైనా అనకూడదు అంటే కట్టుకోవాలి ఆ. ఓకే చెప్పు. చీరలు తెచ్చినాను ఒకసారి కట్టలేదు పటీలు తెచ్చాను ఒకసారి పెట్టలేదు
ఓరే కాల్ తీసేస్తాను చేద్దామా పట్టి ఎలా పెడతారా ఎలా పెడతారు పట్టిలో ఎలాగ పెడతారు పట్టి మీ ఊరు అలా పెడతారా మా ఊర్లో ఎలా పెడతారు మీ ఊరు ఎలా పెడతారా చెంప పగిలిపోద్ది. ఏమి? ఏ ఊర్లో పట్టిలు ఎలాగే పెడతారు ఎలాగేనా? ఎవరు సైడ్ పెట్టరు. ఓకే ఆ. పట్టీలు తెచ్చాను ఒకసారి పెట్టలేదు బోరలు తెచ్చినాను ఒకసారి ఓదలేదు ఆ బోర తెచ్చి నిండు ఊదిసి ఆ బోరతో బుర్రమే కొట్టుకోరా నా బుర్ర మీద కొడితే ఏడు బాగుంటుంది నేను ఓట్లు నెట్టుకోరా ఒరే పొట్టి ఆ. నువ్వు రానన్నా కదా నేను? మళ్ళీ ఎందుకు వచ్చా వచ్చానా రాలే రాలేదా తలేమైనా కంటున్నావా తలేమైనా కంటున్నావా వస్తున్నా నోటు కోసం పాడేస్తాను నా వాటి కోసం చెప్పేస్తాను వెళ్ళిపోతాను లేకుండా పని చేస్తాను చేస్తాము నీకు ఎవరు రమ్మన్నాడు రా ఆడ అలాగే పేలుతాడు ఆ. నువ్వు చెప్పు సరే అని రమణ ఈసారి వస్తే బాగోదు కోర్టులో కేసు వేసేస్తాను కోర్టులా? కేసు వేసేస్తాను లాయర్ ఉన్నారు కదా నువ్వు అదే మాట మీద ఉండు నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నయ్య ఆ. అపత్రాస్య అపత్రాస్య. గతినాస్య నరకదు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అవునరా ఆ. పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుందిరా రాణిలా ఉంది నువ్వు చూసినావా నువ్వు పాడిన పాడేటి ఎంచుకుని రాగబెట్టరా 24 ఓ 24 మళ్ళీ పాడు పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది ఎలా ఉంది మళ్ళీ? గురు రెస్కండి పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పేలిపోదు నువ్వు దేనికి? చిన్న గుంటలా గుంట అబ్బచ్చా, పెళ్ళగలో పెళ్లి కూతురు ఎలాగుంది పెళ్ళగలో కదరా పల్లకిలో పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది రాణిలా ఉంది. నువ్వు చూసినావా నువ్వు చూసావరా నేను చూశాను ఒరే నీ దండం పెడతాను క్యాప్ పెట్టుకోరా ఆ? క్యాప్ పెట్టుకోరా ఉన్న 3 జాన్లు అవును. అందులో క్యాప్ తీసి 2.5 కనిపిస్తాను ఎంత ఉన్నామని కాదు ఆ. అయిపోయింది లేదు కావాలి ఏంటి? అయిపోబెట్రా బుర్ర కదరా నువ్వు ఇలా నాకు రెచ్చగొట్టు నీ కన్నంలో గురుగులు పెట్టేస్తాను నువ్వు? అన్నంలో గురుగులు నాకా? ఆ. చూసుకుందాంలే. ఏం చూసుకునేది పల్లకలో పెళ్లి కూతురు ఎలాగుంది రాణిలా ఉంది పిచ్చి దద్దమ్మ రానిలాగా లేదు మరి? ఎలాగుందని చెప్తాను విను నువ్వు చూసావు కదా ఆ. చెప్పు పల్లకిలో పెళ్లి కూతురు బట్టలిప్పి ఛీ, కడుపుకి అన్నం తింటారా గడ్డి తింటారా అలాగే ఉంది చూసినారా వీడికి ఎలాంటి బుద్ధులు కూడా ఉన్నాయి వీడికి ఎక్కడ మరి ఎప్పుడు చూసారా చూసావురా అంటే మొన్న పిల్ల పెళ్లి అయిందా నీ పిల్లగా పిల్ల బట్టలు మార్చుకుందా ఆ. ఆ తొలి పెరుగు నుంచి ఎలా చూసినా బాబు సీసీ కెమెరా పెట్టలేవా ఆ. సీసీ కెమెరా ఆ ఫుటేజ్ కూడా పెట్టాను బాగా వచ్చిందా ఆ ఫుల్ హెచ్డి ఆ పని చెయ్యి రమణ నీకు లాస్ట్ గా చెప్తున్నాను నన్ను బాగా ఇసుకేస్తున్నావు ఈసారి వస్తే బాగోదురా ఆ? ఎన్నిసార్లు చూసుకో ఎంతకని చూసుకుంటా బాడు ఉండరా డ్రాగన్ చేస్తే అన్నారా చూపించండి ఎంత మందికి ఎడతారం కానీ నీకు దండం పెట్టలేకపోతారు ఆగురు అక్కడ చెల్లెమ్మా అన్నయ్య మళ్ళీ చెప్పు అలాగే ఓకే. అపత్రాస్య అపోత్రస్య. గతినాస్య నరకదు. గతినాస్తి అన్నావా? సుబ్బమ్మ సోలమ్మ ఏ పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే సుబ్బమ్మ సోలమ్మ ఏ పిల్లడే పక్కనే ఉంటదమ్మ పోతాగడే పెద్ద తో, పో, తో, తో. మింగే బూతులు మింగే పెద్ద గడ్డి కుప్పలో కథలు వేట్రా నేను వెళ్ళేంత వరకు ఆగాల బాండ్రకి అప్పుడు మొహం పెట్టుకో నువ్వు నాకు తోస్తే ఇంచు కూడా కాదు నీ తోసిన బయటలోకి వెళ్ళిపోతావు నువ్వు ఎప్పుడు అందం కారిపోతుందిరా ఆ? అందము కారిపోతుంది వచ్చి పట్టి రారా ఒరేయ్, మీ మాటలు పక్కనట్టు ఆ? ఈ పాట ఏంటి అసలు ఏమన్నాను? అసలు ఈ పాట ఏంటి? ఏమన్నాను? సంబంధం లేకుండా ఏమైంది? సుబ్బమ్మ సోరమ్మ ఏం పిల్లడే ఆ? పక్కన ఉండి పాలు తాగడే అవును. పాట ఎలాగా ఆ? రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడే పిల్లడే? పక్కనే ఉండి పట్టించుకోలేదు కదమ్మా అది సినిమా సాంగ్ అది సినిమా సాంగ్ ఇది మా ఊర్లో రియల్ గా జరిగింది అవునా ఆ. ఏంటమ్మి మా ఊర్లో ఆ. సుబ్బమ్మ సోరమ్మ ఇద్దరు అక్క చెల్లు ఇద్దరు అక్క చెల్లి ఉన్నారు ఇద్దరు అక్క చెల్లు ఉంటే ఉంటే పెద్దదానికి పెళ్ళయింది పెళ్ళయింది. పెద్దదానికి పెళ్ళయిన అయిన తర్వాత ఆ చిన్నమ్మాయి కొడుకు బాబు ఒక మాట 2 కాళ్ళు దండం పెట్టాలరా మీ ఇండియానే ఆ? ఇండియానే లేదు జపాన్ రా జంబంబను ఈడిదే అవురా పెళ్ళి ఎన్ని రోజులు అయింది పెళ్ళయినా ఆ. నెల రోజుల తర్వాత అబ్బాయి పుట్టాడు చిన్నమ్మాయి అది అబ్బాయి కాదు అది కాదు మ్యాటర్ అక్కడ పెద్దదానికి పెళ్లి అయితే చిన్నదానికి కొడుకు అన్నాను ఆ. వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంతే పెద్దదానికి పెళ్లి చిన్నదానికి కొడుకు వెళ్ళిపోతాడు పెద్దదానికి పెళ్ళి 10 సంవత్సరాలు అయినా అయినా? పిల్లలు లేరు ఓ పెద్దదానికి పెళ్లి 10 సంవత్సరాలు పిల్లలు లేరు లేకపోతే ఆ. ఆ చిన్నమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వెళ్ళి అమ్మా అమ్మా అక్కయ్యకి చాలా రోజుల నుంచి పిల్లలు లేరు అక్క పెళ్లి చాలా రోజులు అయినా కానీ పిల్లలు లేరు బాగా నేను చేసుకుంటాను ఏంటి? పెళ్లి ఓ బావకి నేను పెళ్లి చేసాను చెల్లి చెప్పింది ఎప్పుడైతే అన్నదో అన్నదో. వాళ్ళ అమ్మేమో చిన్నదానికి ఇచ్చి పెళ్లి చేసి పెళ్లి చేసేది. పెళ్లి చేసిన తర్వాత తర్వాత? ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టాడు ఓ అమ్మాయికి అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు పుట్టాడు? ఆ అబ్బాయికి పుట్టిన వెంటనే వెంటనే జ్వరం వచ్చింది
హాస్పిటల్ తీసుకెళ్లేదా? వైరల్ ఫీవర్ అవునా? ఈ మధ్యనే వచ్చింది. ఈ మధ్యనే కొత్త జ్వరం, కొత్త జ్వరం, వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 హాస్పిటల్ కూడా తిప్పిశారు. ఆహా. తగ్గట్లేదు. అవునా అన్నయ్య? వెళ్ళమ్మా. ఏంటిది? విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలు తిప్పినా, విశాఖపట్నం కూడా వెళ్ళినా తగ్గలేదంటే చాలా క్రిటికల్ పరిస్థితి. అవునన్నయ్య. నాకు తెలిసి టైఫాయిడ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.